ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు గుడితండ గ్రామ సమీపంలో అర్ధరాత్రి ఫారెస్ట్ పోడు భూముల్లో అక్రమంగా బోర్ వేస్తున్నారనే సమాచారంతో సంఘటనా స్థలానికి ఫారెస్ట్ అధికారి రమేష్ మరియు సిబ్బంది చేరుకున్నారు. వారిపై ఎమ్మెల్యే లావట్య రాములు నాయక్ ముఖ్య అనుచరుడు చీమలపాడు సర్పంచ్ కిషోర్ అడ్డుకుని 2 గంటల పాటు ఫారెస్ట్ వారిని నిర్బంధించి దుర్భాషలాడుతూ తన అనుచరులతో కలిసి దాడి చేయడమే కాకుండా ఏకంగా చంపుతా అని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘర్షణలో ఎఫ్ఎస్ఓ రమేష్ స్వల్పంగా గాయపడ్డారు. సర్పంచ్ కిషోర్ మరియు అతని అనుచరులపై ఫారెస్ట్ అధికారులు కారేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వాన్ని సర్వీస్ చేస్తున్నాం మేము ఓల్తో గొడవలు ఎందుకండి? మాకు ఆయనకు సామరస్యంగా మేము ఎంత బతిలాడుతున్నాం అండి. కొట్టకండి మీరు, కిషోర్ గారు సర్పంచ్ గారు దయచేసి కొట్టకండి. లంజో నేను తెలిసి కూడా నువ్వు ఎట్లేస్తావురా? నా పర్మిషన్ లేకుండా ఎట్లేస్తావు? నా మీద 4 కేసులు ఉన్నాయి గతంలో. ఏం బిక్తారా? పోలీసు వాళ్ళు ఏం బిక్తారు, ఫారెస్ట్ వాళ్ళు ఏం బిక్తారా? చంపేస్తా ఒక్కొక్కరిని. ఏమండి ఇది? ఇప్పుడు ఏమవుతుందిరా? ఇప్పుడు చంపేస్తావు, అదే కేసు. ఏమవుతుందిరా మీతోని? ఇవన్నీ జరిగినాయి. ఒక 2 అవర్స్ మమ్మల్ని నిర్బంధించి మా విధులకు ఆటంకం కల్పించి కొట్టుకుంటూ నోటికి వచ్చింది తిట్టుకుంటూ 2 గంటలు అక్కడ కూర్చోబెట్టిండు. ఆ వెహికల్ ఎప్పుడైతే పాస్ అయిపోయిందో బోరే వేసింది, వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన ఇన్ఫర్మేషన్ రాగానే మా సెల్ ఫోన్లు మాకు ఇచ్చి వెహికల్ వాళ్ళే వెనకకు తిప్పించి పోండి మంచిగా పోండి. 3170 దాంట్లో మేము ఎక్కడెక్కడి నుంచి వచ్చినామండి ఉద్యోగాలు చేయడానికి. ఈ రకంగా పగబట్టి మమ్మల్ని ఈ రకంగా చేస్తారా? ఏం చేసినాం? ఏం అన్యాయం చేసినామండి మీకు? మాకు నిర్దేశించిన విధులు ఉంటాయి కదా, దాంట్లో భాగంగా నైట్ పెట్రోలింగ్ నాదే డ్యూటీ. నైట్ పెట్రోలింగ్లో భాగంగా మేము నైట్ పెట్రోలింగ్ చేస్తూ ఉంటే మాకు సుమారు 9:30-10 గంటల ప్రాంతంలో బోర్ వేస్తున్నారు ఇల్లీగల్గా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన మాణిక్యారం అవతల ఊట్కూరు పాటిమీది గుంపు బీటు పరిధిలో బోర్ వేస్తున్నారని అంటే మేము ఆ టైపుగా నేను మా బీట్ ఆఫీసరు మళ్ళీ 3 స్ట్రైక్ ఫోర్స్ బేస్ క్యాంప్ సిబ్బంది 5 మేము జీప్ తీసుకొని పోతుంటే మాణిక్యారం ఊరు దాటిన తర్వాత ఒక మూలమలుపు ఉంటుంది. ఆ చెరువు దాటిన తర్వాత ఆ మూలమలుపు దగ్గర ఒక ఎర్టిగా వాహనం, ఈ కొత్త ఎర్టిగాలు ఉన్నాయి, ఆ ఎర్టిగా వాహనం ప్లస్ ఒక బైకును రోడ్డుకు పూర్తిగా అడ్డం పెట్టారు. అంటే మేము పాస్ అయిపోకుండా బ్లాక్ చేసేస్తే నేను వెళ్ళి హారన్ కొట్టాను. వాస్తవం నేనే డ్రైవింగ్లో ఉన్నప్పుడు హారన్ కొట్టాను. హారన్ కొడితే హారన్ ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి దిగేసాను. దిగి ఇంకా అసలు ఎవరు ఎక్కడికి పోయారంటే మేము ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. నేను తెలుసురా, నువ్వు తెలియదారా మాకు? మన కిషోర్ కుమార్ అని, మన మాలోత్ కిషోర్ సర్పంచ్ చీమలపాడు, వాళ్ళ భార్య ఎంపీపీ అంట కారేపల్లికి. అతను అసలు దీంట్లో అగ్రెసివ్, చాలా అగ్రెసివ్. అసలు మాకు ఎక్కడా శత్రుత్వం లేదు. ఏ రోజున కూడా మేము మాటలు అనుకున్నది లేదు, ఎక్కడ కలుసుకున్నది కూడా లేదు. అసలు ఎవర్రా మీరు? ఇక్కడ రాత్రిపూట మీరు డ్యూటీలు చేయడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చింది? ఇక్కడ నేను కిషోర్ ఇక్కడ ఉన్నప్పుడు ఎవర్రా ఇక్కడ డ్యూటీలు చేసి? నా పర్మిషన్ లేకుండా ఎట్లా వస్తారా మీరు అని? అసలు ఇంకో ఛాన్సే లేదు. అసలు వీళ్ళ దగ్గర సెల్ ఫోన్ మొత్తం లాగేసేయండి ఫస్ట్ అని చెప్పేసి జీప్ మీద దాడి చేసిండ్రు. ఆ పురాణాల దగ్గర మా దగ్గర ఉన్న సెల్ ఫోన్లు అని గుంజుకున్నారు. పాపం ఆ బీట్ ఆఫీసర్ సెల్ ఫోన్ ఇవ్వకపోతే ఆయన ప్యాంటు మొత్తం చింపేశారు. ప్యాంటు చినిగిపోయింది. సెల్ ఫోన్ బ్లాక్ చేసేసి ఇంకా నేను డ్రైవింగ్ సీట్లో ఉన్నా కదా, దిగు నువ్వు ఇక్కడ చిక్క నౌకరు చేస్తావు చేసి గల్లా బట్టి గుంజి గుద్దుతా ఉన్నాను. నేను అసలే హార్ట్ అటాక్ పేషెంట్ని. నేను మెడిసిన్ తీసుకుంటా ఉంటాను రెగ్యులర్గా. వాడు నా గుండెల మీద గుద్దుతున్నాను నేను జీబులో కూర్చుంటే. చేయటం పెడితే ఆ చేతిలో వాడికి ఏదో షార్ప్ ఎడ్జ్డ్ ఏదో వెపన్ సంథింగ్, ఏదో నైఫ్ ఏదో ఉంటుంది. అది నాకు ఇక్కడ కోసుకుపోయి మొత్తం బ్లడ్డే, జీబులో కూడా బ్లడ్డే, నా ఒళ్ళంతా బ్లడ్డే. ఇంకా అది చూసి కూడా అసలు గుంజి కింద లాగేసి ఇక నోటికి వచ్చినట్టు తిట్టుకుంటూ అదే కిషోరే మెయిన్ అక్కడ. కిషోరు, ఆయన పేరు ఇంకొక బిక్కులాల్. ఆ బిక్కులాల్ అనే వ్యక్తి, ఇంకో అతను శ్రీను, 2-3 పేర్లు వచ్చినాయి. అంతే. ఇంకా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. మనకు అంతా నైట్ అయిపోయింది. లైటింగ్ కూడా ఏం లేకుండా బ్లాక్ చేశారు. మొత్తం డార్క్ ఎవరు వీళ్ళు కనపడద్దు అనే ఉద్దేశంతో, అంటే వీళ్ళు ఎవరు గుర్తుపట్టద్దు అట్లా కొట్టాలనే ఉద్దేశంతో. కానీ అతన్ని మేము ఎక్కువ చూసాం కాబట్టి ఖచ్చితంగా గుర్తుపడతాం మేము. ఇంకా నోటికి వచ్చినట్టు తిట్టుడు, అసలు ఆయనకు వచ్చిన మాట పోనీయాలండి. నేను చెప్పాలంటే నాకు సిగ్గు అనిపిస్తాను. నేను ఒక సీనియర్ ఎంప్లాయీగా ఉండి కూడా
కొట్టేసి మమ్మల్ని నిర్బంధించారు 2 అవర్స్ 2.5 అవర్స్ మమ్మల్ని నిర్బంధించారు అక్కడ. అసలు మేము పోవడానికి లేదు, రావడానికి లేదు. అక్కడ బోరు బండి నడుస్తూ ఉన్నది. పూర్తిగా బోరు బండి ఏదైతే ఆ బోరు వేసి బోరు పూర్తిగా అక్కడి నుంచి ఎస్కేప్ అయిన తర్వాత ఒక అర్ధగంట తర్వాత మమ్మల్ని రిలీజ్ చేసి ఇంకా అరే పోండ్రా మీరు అని చెప్పి వాళ్ళే మా జీబును అటువైపు ఉన్నటువంటి జీబును మళ్ళీ వెనక్కి తిప్పి ఎక్కండి నేను చెప్పేసిన, నేను ఇక్కడనే కూర్చుంటాను, నువ్వేం చేస్తావో చేసుకో, నువ్వు చంపుతావు, ఇంతకంటే ఏమున్నావు నువ్వు చేసేది, కొట్టనైతే కొట్టినావు కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేసినావు కదా, ఇంకేం చేస్తావు ఇంతకంటే ఎక్కువ, నేను చావడానికి కూడా సిద్ధమే, నువ్వేం చేసుకుంటావు చేసుకో అని అక్కడ కూర్చుంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ చోద్యం చూస్తున్నారండి. ఆయన సర్పంచ్ రంగారావు సర్పంచ్ ఈజ్ ఆల్సో దేర్, ఆయన కూడా ఉన్నాడు. వీళ్ళ ఇద్దరు సర్పంచ్ల ఆధ్వర్యంలో జరిగింది ఇదంతా. వాళ్ళు నోటికి వచ్చినట్టుగా ఊరోళ్ళు కూడా వాడు వద్దండి సార్ ఎందుకు గొడవ, ఇంకా కొడతారు వాళ్ళు, ఇంకా కొడతారు అంటే కన్నులు తింటావారా ఇంకా అని బెదిరిస్తే మా పిల్లలు కూడా ఉండి సార్ లేండి సార్ పోదాం సార్ అని అంటే ఇంకా మా సెల్ ఫోన్లు మాకు ఇచ్చి అప్పుడు ఫోన్ రా అంటే మేము వచ్చేసినాం సార్. ఇంత పరిస్థితులు అమ్మాయి, మేము ఉద్యోగాలు చేస్తున్నామా లేకపోతే మేము వ్యాపారాలు చేస్తున్నామా, ఎవరిని బెదిరిస్తున్నాం అండి మేము, ఇక్కడ ఎవరికి ఏం నష్టం చేస్తున్నామండి మేము. ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ఆయన ఈ రకమైనటువంటి ఒక రౌడీగా ఒక గూండాగా బిహేవ్ చేయటం అవసరమా? ఏం మాట్లాడవచ్చు కదా, మేమేమన్నా పోనీ వెహికల్ పట్టుకుంటే నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నువ్వు అక్కడ ఏమన్నా మేము గలాట చేస్తే అల్లరి చేస్తే మీరు కొట్టిరంటే దానికి అర్థం ఉంటుంది. అసలు ఏమాత్రమే వెహికల్ దగ్గర పోకముందే 1 కిలోమీటర్ దూరంలో మమ్మల్ని ఆపేసి మా మీద అటాక్ చేసి అసలు ఏంది దీనికి ఏమైనా అర్థం ఉన్నదా? అంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ అన్నట్టు, ఇదేదో మా అచానక్ జరిగింది కాదు. అంటే వాళ్ళు కావాలని మరి ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా వాళ్ళు పాస్ చేసిండ్రు, మాకు వీళ్ళు వస్తారనా లేకపోతే వీళ్ళు రావాలి వీళ్ళని కొడదామా, ఇదో సంథింగ్ ఇది ఒక ప్రిపేర్డ్ అన్నట్టు. అంటే రేపటి రోజున ఇంకా ఎవడు కూడా మేము బోర్లు వేస్తే ఫారెస్ట్ రోడ్డు మళ్ళీ రావద్దు, బోర్ పడుతుంది అంటే నైట్ ఎవడు పోవద్దు. ఇంకా అంటే బోర్ అయిన విషయం కాదు, మేము నైట్ పెట్రోలింగ్ చేస్తూ ఉంటాం కదా, అంటే నైట్లో మేము తిరగద్దా ఇంకా ఏదైనా మాకేమైనా ఫారెస్ట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటాయి. సరే వాళ్ళు అట్లా అంటే మాకు మా అధికారులు కూడా మరి మీకు నైట్ ఏడైతే బయటికి పోవద్దని అంటే మేము ఉంటాం. మరి మా ఆదేశాల ప్రకారం అయితే మేము పోవాలిగా, అధికారుల ఆదేశాల ప్రకారం. మేము రాజకీయాలు చేస్తలేము కదా, ఉద్యోగాలు కదా మేము చేసేది. ఎక్కడెక్కడి నుంచి వస్తాం మేము వరంగల్ జిల్లా వాస్తవ్యుని నేను. ఇక్కడ ఎందుకు వచ్చినాం? మేము ఉద్యోగం చేయడానికి వచ్చినాం, వీళ్ళతో తగాదాలు పెట్టడానికి వచ్చినామా? వాళ్ళు దగ్గర 10 మంది ఉన్నారు బ్రదర్, వాళ్ళు 10 మంది దాకా ఉన్నారు. ఇంకా వచ్చే పోయేటోళ్ళు కూడా జమైన్లు. రంగారావు అక్కడ ఉన్నాడా? అక్కడనే ఉన్నాడు పొజిషన్ లో ఉన్నాడు. కొట్టిండు ఆయన? కొట్టలేదు, బట్ ఆయనకు సపోర్ట్ గానే ఉన్నాడు. ఆయన చేయి చేసుకోలే, ఆయనకు సపోర్ట్ గానే ఉన్నాడు పూర్తిగా. ఒక సర్పంచ్ ఆయన తోటి సర్పంచ్ కొడతా అంటే ఈయన ఒక ప్రజాప్రతినిధి కదా, మేము అధికారులం కదా, మరి నువ్వు ఎందుకు, నీకు బాధ్యత లేదా, నువ్వు ఆపాలి కదా, నువ్వు ఆపలేదు అంటే యు ఆర్ ఆల్సో కల్పిస్ట్, నువ్వు కూడా నేరస్తునువే. సెక్షన్ ఆఫీసర్ తమరు? నేను సెక్షన్ ఆఫీసర్ రమేష్, ఇక్కడ తాళ్ళగూడెం సెక్షన్ ఆఫీసర్ నేను.